అనగనగా ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. అతని దగ్గర కొన్ని కోళ్ళు, బాతులు ఉండేవి. అందులో ఒక బాతు చాలా ప్రత్యేకమైనది. ఒకరోజు ఉదయం రైతు బాతుల గూడులోకి వెళ్లి చూసేసరికి ఆశ్చర్యపోయాడు. ఆ ప్రత్యేకమైన బాతు పెట్టిన గుడ్డు మామూలుగా లేదు. అది మెరుస్తున్న బంగారు గుడ్డు. రైతు సంతోషంతో గంతులు వేశాడు. ఆ గుడ్డును బజారులో అమ్మి చాలా డబ్బు సంపాదించాడు. ఆ మరుసటి రోజు కూడా ఆ బాతు మరొక బంగారు గుడ్డు పెట్టింది. ఇలా ప్రతిరోజూ అదొక బంగారు గుడ్డు పెడుతూనే ఉంది. కొద్ది రోజుల్లోనే ఆ పేద రైతు చాలా ధనవంతుడయ్యాడు. కాని రైతుకు రోజురోజుకు డబ్బు మీద ఆశ పెరిగిపోయింది. అతనికొక ఆలోచన వచ్చింది. ఈ బాతు రోజుకొక గుడ్డు మాత్రమే పెడుతోంది. దీని కడుపులో ఖచ్చితంగా చాలా బంగారు గుడ్లు ఉండి ఉంటాయి. రోజుకు గుడ్డు కోసం ఎదురుచూడటం ఎందుకు? ఒకేసారి దాని కడుపు కోసి అందులోని గుడ్లన్నీ తీసుకుంటే నేను ఒక్కరోజులోనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడని అరిపోతాను కదా అని అత్యాశకు పోయాడు. ఆలోచించకుండా వెంటనే ఒక పెద్ద కత్తి తీసుకుని ఆ అమాయకపు బాతును చంపేశాడు. దాని కడుపు చీల్చి చూశాడు. అతను ఆశించినట్లు దాని కడుపులో ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. అది మిగతా బాతుల్లాగే సాధారణంగా ఉంది. రైతుకు తన తప్పు తెలిసొచ్చింది. అయ్యో, నా అత్యాశతో ఎంత పని చేశాను! రోజుకు బంగారు గుడ్డు ఇచ్చే అద్భుతమైన బాతును చేతులారా చంపుకున్నానే అని బోరున ఏడ్చాడు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ కథలో నీతి ఏంటంటే, అత్యాశ దుఃఖానికి చేటు. ఉన్నదానితో తృప్తి చెందాలి, లేదంటే ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది.